నేతల మధ్య మాటలు పేలితే అది రాజకీయం, అదే తూటాలు పేలితే ప్రతీకారం. గనుల ఇలాఖాలో ఇప్పుడు గన్లు స్వైర విహారం చేస్తున్నాయి. అక్కడేది ఊరికే జరగదు. అక్కడే నేత ఊరికే మాట్లాడడు, ఊరికే పోట్లాడు. వన్స్ పోట్లాడకు దిగాడే అంటే అదే డేంజర్ సిగ్నల్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఆ ఇలాఖాలో బుల్లెట్ సౌండ్ వినిపించింది. మరి ఇప్పుడు ఈ సౌండ్ ఏ సిగ్నల్ కి సిగ్నేచర్ అనుకోవాలి? బళ్ళారి ఈ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు కొత్త కాదు, కానీ ఈసారి జరిగింది సాధారణ రాజకీయ గొడవ కాదు. వాల్మీకి జయంతికి ముందు రోజు రాత్రి ఒక బ్యానర్ వ్యవహారం బళ్ళారిని భయపెట్టింది. పరిస్థితి అదుపు తప్పి సినిమాటిక్ యాక్షన్ ఎపిసోడ్ గా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి సమీపంలో వాల్మీకి జయంతి బ్యానర్లు కట్టడం గాలి అనుచరులకు నచ్చలేదు. జనార్దన్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలపై అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం మొదలైంది. మాటలతో మొదలైన వాగ్వాదం క్షణాల్లోనే తోపులాటగా మారింది. చూస్తుండగానే ఇరు వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఇరు వర్గాల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కొట్లాటలో కాంగ్రెస్ కార్యకర్త చనిపోయారు. ఘటనపై కాంగ్రెస్ నేత భరత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. హింసకు పూర్తిగా గాలి జనార్దన్ రెడ్డి బాధ్యుడని, వెంటనే ఆయన అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. తనపై భరత్ రెడ్డి చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టిన గాలి జనార్దన్ రెడ్డి ఇది కేవలం గొడవ కాదని, తనను హత్య చేయడానికి చేసిన కుట్ర అని ఆరోపించారు. తన ఇంటికి చేరుకుంటున్న సమయంలో కాల్పులు జరిగాయని 4 నుంచి 5 రౌండ్లు కాల్చినట్టుగా తెలిపారు. గాలి చేతిలో ఖాళీ బుల్లెట్ షెల్స్ కూడా కనిపించాయి. దాడి వెనుక భరత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు గాలి. సతీష్ రెడ్డికి సంబంధించిన గన్మెన్ కాల్పులు జరిపారని కూడా గాలి ఆరోపించారు. ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, పేరుండే ఒక మనిషి నేను టార్గెట్ చేసుకుంటే నేను కూడా అంత గొప్పడు అవుతానని చెప్పేసి ఆ ఉద్దేశంతో తండ్రి బాటలోని కొడుకు కూడా వచ్చినాను. అదే కాబట్టి బళ్ళారి ప్రజలు వాడికి బుద్ధి చెప్తారు. నిన్న నా పైన ఫైరింగ్ చేయడం కానివ్వండి, మన ఇంటి పైన ఫైరింగ్ చేయడం, సోడా బాటిల్, బీర్ బాటిల్, పెట్రోల్ బాంబులు, రాళ్లతో అటాక్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఈ పాత 30 ఏళ్ల క్రితం తెలుగు సినిమాల్లో ఈ ఫ్యాక్షన్ మూవీస్ లో చూస్తూ ఉంటాం. రాజకీయ గొడవ కాస్త క్రైమ్ కేసుగా మారిపోయింది. కాల్పుల ఆరోపణలు, హత్య ఆరోపణలు, కుట్ర కథలు బళ్ళారి ప్రజల్లో భయాందోళన పెరిగేలా చేశాయి. ఎవరి మాట నిజం? అసలు అక్కడ నిజంగానే కాల్పులు జరిగాయా? పోలీసులు దీని మీద ఏం చెప్తున్నారు? నా ప్రశ్నలు మొదలయ్యాయి. కాల్పుల ఆరోపణలతో ఒకసారిగా బళ్ళారి రాజకీయంగా హాట్ స్పాట్ గా మారిపోయింది. ఇది బ్యానర్ గొడవతో మొదలైన హింస మాత్రమేనా, లేక ముందే పన్నిన పన్నాగమా అన్నది దర్యాప్తులో తేలాల్సింది.